ఎమ్మెల్యే మాగంటి ఇంటికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చారు, పరామర్శిస్తున్నారు. అక్కడ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ఎవరిదాను కేబుల్ ఉంది కదా, ఇంకే కేబుల్ రావాలి అంటే రకం ఫైటింగ్ ఉంటుంది మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా. ఆయన అనారోగ్యంతో గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన పరిస్థితి రోజు రోజుకు విషమించడంతో ఇప్పుడు ఆయన కన్నుమూశారు. ఆయన పరామర్శించడానికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన నివాసం దగ్గరకు చేరుకున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉదయం 5:45 మాగంటి గోపీనాథ్ తుదిశ్వాస విడిచారు అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన అభిమానులు కూడా శోకసంద్రంలోనే ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గత కొన్ని రోజుల నుంచి ఆయన అభిమానులు అక్కడ కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. హరీష్ రావు కూడా మాగంటి గోపీనాథ్ నివాసానికి వచ్చారు. ఈరోజు మధ్యాహ్నం మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పూర్తిగా అన్ని ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులతో సహా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వ లాంఛనాలతో. ప్రభుత్వానికి కేటీఆర్ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. కొన్ని రోజులుగా మాగంటి గోపీనాథ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఆయన ఆసుపత్రిలో కోలుకుంటారని ఆశించారు, కానీ ఆయన వైద్యానికి సహకారం అందించలేదు. ఆయన ఆర్గాన్స్ సపోర్ట్ చేయకపోవడంతో ఆయన ఈరోజు ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు మాగంటి గోపీనాథ్. కేసీఆర్ కూడా కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శిస్తూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ నాయకులు, మాగంటి గోపీనాథ్ అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతూ ఉన్నారు. ఆయన నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయంపై, మాగంటి గోపీనాథ్ భౌతిక కాయంపై పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు, మాగంటి గోపీనాథ్ సన్నిహితులు, నియోజకవర్గ ప్రజలు మాగంటి గోపీనాథ్ను కడసారి చూసి నివాళులర్పించడానికి ఆయన నివాసానికి వస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మాగంటి గోపీనాథ్ నివాసానికి వస్తున్నారు. కేసీఆర్ మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకొని కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కూడా మనం చూసాం. మాగంటి గోపీనాథ్ మరణాన్ని తలుచుకొని కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ నివాసం బయట దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన నివాసంలోనే ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూడటానికి సందర్శనార్థం రాజకీయ నాయకులు, ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన వరుసగా 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోకేష్ కూడా అక్కడికి వచ్చారు. ఆయన వచ్చారు. లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా మాగంటి గోపీనాథ్ కడసారి చూసి ఆయనకు నివాళులర్పించడానికి వస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్చి ఉంచి నమస్కరించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థించారు లోకేష్ దంపతులు. మాగంటి గోపీనాథ్ మరణం అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలో టీడీపీలో పనిచేశారు. ఆయన ఆ తర్వాత కేసీఆర్ వెంట నడిచారు.
మాగంటి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఉన్నారు కేసీఆర్. మాగంటి గోపీనాథ్ నివాసానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు వచ్చి నివాళులర్పిస్తున్న దృశ్యాలు. లోకేష్ కూడా అక్కడికి చేరుకున్నారు. టీడీపీతో కూడా మాగంటి గోపీనాథ్కు ఎంతో అనుబంధం ఉంది. ఆయన మరణం నియోజకవర్గ ప్రజలకు తీరిన లోటంటూ చెబుతూ ఉన్నారు. ఈ మధ్యాహ్నం మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మాగంటి గోపీనాథ్కు 62 సంవత్సరాలు. ఆయన చురుకైన రాజకీయ నాయకుడు. గత కొన్ని రోజులుగా ఆయనకు అనారోగ్యంగా ఉండటంతో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకు చికిత్సను అందిస్తూ వచ్చారు. కానీ ఆ వైద్యులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆయన తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన నివాసం దగ్గరకు అటు కేసీఆర్ వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటు లోకేష్ కూడా, మంత్రి లోకేష్ ఆయన నివాసానికి వచ్చి పుష్పగుచ్చాలు ఉంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థించారు. కేసీఆర్ అయితే కన్నీటి పర్యంతమయ్యారు మాగంటి గోపీనాథ్ మరణంపై. రెండు 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు ఆయన. ఆ తర్వాత 2018, 2023లో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మాగంటి గోపీనాథ్ మరణం తీరని లోటని చెప్తున్నారు. ఆయన రాజకీయ సినీ రంగ ప్రముఖులతో ఎంతో అనుబంధంగా, స్నేహంగా ఉంటారు. కొన్ని చిత్రాలను కూడా ఆయన నిర్మించారు మాగంటి గోపీనాథ్. ఆయన నిర్మాత, రాజకీయ నాయకుడు. అందుకే సినీ రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తులతో అత్యంత స్నేహంగా ఉంటారు. నియోజకవర్గ ప్రజలతో కూడా మాగంటి గోపీనాథ్ చాలా స్నేహంగా ఉంటారు. అందరినీ కలుపుకుని వెళతారు మాగంటి గోపీనాథ్ అని ఆయనకు పేరు. సినీ రంగ ప్రముఖులు కూడా అక్కడికి మాగంటి గోపీనాథ్ నివాసానికి వచ్చే అవకాశం ఉంది. ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్యం చూడండి ఒకసారి. కేసీఆర్ కూడా ఆయన కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు. కేసీఆర్ కుటుంబంతో మాగంటి గోపీనాథ్కు ఎంతో అనుబంధం ఉంది. కేసీఆర్ అక్కడికి వచ్చి కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు ఆయన. లోకేష్ కూడా మాగంటి గోపీనాథ్ నివాసానికి వచ్చి నివాళులర్పించారు. ఈ మధ్యాహ్నం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లోనే కాదు ఆయన ముద్ర వేసుకున్నది, అటు సినీ రంగంలో కూడా ఆయన ముద్ర మనకి కనబడుతూ ఉంటుంది. కొన్ని సినిమాలు నిర్మాతగా ఆయన నిర్మించారు. కొన్ని సినిమాలు నిర్మించారు. పాత బస్తీ, రవ్వన్న, భద్రాద్రి రాముడు, నా స్టైలే వేరు వంటి సినిమాలు కూడా ఆయన నిర్మించారు. మూత్రపిండాల వ్యాధితో, కిడ్నీ సంబంధిత వ్యాధితో ప్రాబ్లం రావడంతో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయనకు చికిత్స అందించినప్పటికీ కోలుకుంటారు అని అనుకున్నారు. కానీ ఆయన ఆరోగ్యం అంతకంతకు విషమిస్తూ ఉండటంతో ఈరోజు ఉదయం 5:45 ఆయన కన్నుమూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన మరణంపై నివాళులు అర్పించారు. అంతేకాదు ప్రభుత్వం ఆయన హాస్పిటల్కైనా ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అధికారుల అంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ చూడాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. చూడండి ఒకసారి. కేసీఆర్ కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మాగంటి గోపీనాథ్కు 62 సంవత్సరాలు. సినీ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు వరుసగా గెలుపొందుతూ వచ్చారు. క్రికెట్ దిగ్గజాన్ని సైతం కాదు అని మాగంటి గోపీనాథ్కి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారు. మాగంటి గోపీనాథ్ ప్రజలతో, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతో నిత్యం ఆయన కలిసిమెలిసి ఉంటారు, అందరినీ కలుపుకుపోతారు అనే పేరు ఉంది.
మాగంటి నివాసానికి సినీ రాజకీయ ప్రముఖులు, నియోజకవర్గ ప్రజలు తరలి వస్తున్నారు కడసారి వీడ్కోలు పలకటానికి. మాగంటి గోపీనాథ్ హైదరాబాద్లో 1963లో జన్మించారు. జూన్ 2వ తారీఖున మాగంటి గోపీనాథ్ జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానంద కుమారి. ఆయన చదువంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. వెంకటేశ్వర ట్యుటోరియల్స్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆయన 1983లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన బిఏ పట్టా పొందారు. మాగంటికి 3 పిల్లలు. కుమారుడు వత్సల్యనాథ్ కాగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు మాగంటికి. వత్సల్యనాథ్, అలాగే అక్షరనాథ్, దిశర. 1983లో టీడీపీ ద్వారా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం టీడీపీ ద్వారా జరిగింది 1983లో. అంటే ఆవిర్భావం నుంచి ఆయన టీడీపీతోనే ఉన్నారు. 1985 నుంచి 1992 మధ్య తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు మాగంటి గోపీనాథ్. 1987, 1988 మధ్య హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేశారు. 1988 నుంచి 1993 మధ్య వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు మాగంటి. ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచింది మాత్రం 2014లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 1985లోనే టీడీపీతో కలిసి నడిచారు, టీడీపీలో చేరారు. కానీ ఆయన మధ్యలో అనేక పదవులు చేస్తూ వచ్చారు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసింది మాత్రం 2014లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లోనూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఓటమి ఎరుగని నాయకుడిగానే ఆయన మిగిలిపోయారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. 2014లో టీడీపీ, 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా, 2022లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. కేసీఆర్ అక్కడికి చేరుకొని కన్నీటి పర్యంతమవుతూ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, పరామర్శిస్తూ మాగంటి గోపీనాథ్ భౌతిక కాయంపై కన్నీటి నయనాలతో, అశ్రు నయనాలతో పుష్పగుచ్చాన్ని ఉంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ఆయన భౌతిక కాయానికి కేసీఆర్ నమస్కరిస్తున్న దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. కేసీఆర్ కన్నీటి పర్యంతమవుతున్నారు. అత్యంత ఆప్తుల్లో ఒకరిని కోల్పోయాం, ఆప్తుల్ని కోల్పోయామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. మాగంటికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు. మాగంటి అందరినీ కలుపుకుని వెళ్తారు అని ఆయన గురించి అంటూ ఉంటారు. అత్యంత స్నేహశీలి అని మాగంటి సన్నిహితులు చెప్తారు. నియోజకవర్గ ప్రజలతో ఆయన నిత్యం కలిసిమెలిసి ఉంటారు. అందుకే 3 సార్లు ఆయన ఓటమి ఎరుగని నాయకుడిగా 3 సార్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన మరణం నియోజకవర్గానికి తీరని లోటని చెబుతూ ఉన్నారు. ఆయన మరణించారు అని ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అత్యంత క్రిటికల్గా ఉంది ఆయన ఆరోగ్యం అని తెలిసిన తర్వాత నియోజకవర్గ ప్రజలు కూడా షాక్కు గురయ్యారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మాగంటి భౌతిక కాయాన్ని పరామర్శించిన తర్వాత, నివాళులర్పించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న దృశ్యాలు మీరు 2వ బాక్స్లో చూస్తున్నారు. మాగంటి భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి ఆయనకు నివాళులర్పించిన తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. కేసీఆర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అశ్రునయనాలతో మాగంటి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న దృశ్యాలు చూస్తున్నారు. మాగంటి
మరణం నియోజకవర్గానికి తీరని లోటని చెప్తున్నారు. పార్టీకి కూడా ఆయన మరణం లోటు అని చెప్తున్నారు. రెండో బాక్స్లో మీరు నారా లోకేష్, బ్రహ్మని, మాగంటికి నివాళులర్పించడానికి వచ్చిన దృశ్యాలు చూస్తున్నారు. మాగంటి రాజకీయ ప్రవేశం తెలుగుదేశం పార్టీతోనే మొదలైంది. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. ఆయనకు సినిమా రంగంపై కూడా మాగంటికి ఎంతో అభిరుచి ఎక్కువ. అందుకే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా ఉన్నారు. ఆయన కొన్ని సినిమాలు నిర్మించారు. సినీ రంగంలో కూడా ఆయనకు స్నేహితులు ఉన్నారు. సినీ రాజకీయ రంగ ప్రముఖులు ఇప్పుడు మాగంటి మరణం తర్వాత ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మాగంటి ఎప్పుడు నవ్వుతూనే అందరినీ పలకరిస్తారు, చిరునవ్వుతూనే ఉంటారు అని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆయన తొలిసారి గెలిచిన 2014 నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నాయకుడిగానే ఉన్నారు. లెన్స్ పెట్టు. మాగంటి కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్లో ఏఐజీలో అడ్మిట్ అయి ఆయన చికిత్సను పొందుతూ ఉన్నారు. వైద్యులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మాగంటి వైద్యానికి సహకరించలేదు అని చెప్తున్నారు. ఆయన ఆర్గాన్స్ వైద్యానికి సహకరించకపోవడంతో కాపాడాలి అని వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు ఉదయం 5:45 మాగంటి కన్నుమూశారు. జూబ్లీ హిల్స్లో 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018, 2023లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాగంటి అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నారు.